భవిష్యత్తు కుటుంబ అవసరాలకు కాకుండా ఆర్థికంగా ఆదాయం పెరిగేందుకు ఆలోచన చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహిళా సంఘాలకు హితవు పలికారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ నాదర్గూడకు చెందిన 61 డ్వాక్రా మహిళా సంఘాలకు యూనియన్ బ్యాంకు నుండి 5 కోట్లు, పీఎం స్వానిధి స్ట్రీట్ వెల్డర్ ద్వారా మరో 25 లక్షల రూపాయల చెక్కును ఆమెను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో 3500 మంది మహిళలు ₹1,00,000 లోన్ తీసుకొని వ్యాపారాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీధర్ రెడ్డి, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకున్నటువంటి ఎస్హెచ్జి గ్రూప్స్ వల్ల మహిళలు రుణాలు పొంది వారి సకాలంలో చెల్లించి మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ యొక్క ఎస్హెచ్జి గ్రూపులని రుణాలను మీరు సమర్థవంతంగా ఉపయోగించుకొని మీరు జీవితంలో ఆర్థికంగా పురుషులతో పాటు ఆర్థికంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గత 3 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారిన పడి అతలాకుతలమైన జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా PMSY పథకం కింద స్ట్రీట్ వెండర్స్ లోన్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. మొదటి విడతలో ప్రతి ఒక్కరికి ఫస్ట్ డోసులో 10,000 రూపాయలు ఇచ్చారు. వారిని సక్రమంగా చెల్లించిన వారికి రెండో డోసులో 20,000 రూపాయలు చెల్లించారు. అలాగే ఇప్పుడు చెల్లించిన 2 డోసులో మీరు సక్రమంగా వినియోగించుకొని మళ్ళీ దాన్ని చెల్లిస్తే 3 డోసు కింద 30,000 రూపీస్ కూడా మంజూరు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మీరు యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. సంబంధించి నాదర్గూడ్ బ్రాంచ్లో యూనియన్ బ్రాంచ్ నుండి 5 కోట్ల లోన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. తీసుకున్న లోన్ అంతా కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలని, వాళ్ళ భవిష్యత్ అవసరాలకి, కుటుంబ అవసరాలకి కాకుండా తీసుకున్న లోన్తో ఆర్థికంగా ఆదాయం పెరిగేటట్టు ఆలోచించాలని మహిళా సోదరులందరినీ కోరుతాను. గతంలో ₹1,00,000 లోన్ ఇస్తే ఎక్కువ అనుకున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గ్రూప్కి 10 నుండి 20 లక్షల వరకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో బ్యాంకులను కూడా ముందుకు రావడం, మా మహిళా సోదరులను కూడా ప్రణాళికబద్ధంగా చేసుకోవడంతో ఈరోజు పెద్ద ఎత్తున లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ 25 కోట్ల టార్గెట్ పెడితే ఇప్పటి వరకు వాళ్ళకి 20 కోట్ల వరకు రీచ్ అయ్యి ఉన్నారు. ఇంకా మిగతా 5 కోట్లు కూడా ఈ 2 నెలల లోపల రీచ్ అయ్యి మొత్తం కూడా మహిళా సోదరులకు ఇప్పించేటట్టు ఆర్పీస్ కానీ, బ్యాంకర్స్ కానీ అండ్ మెట్రో వాళ్ళు కానీ ప్రయత్నం చేయాలని మనసుతో చెప్పి తీసుకున్న లోన్లను వ్యాపార దృష్టిలో, వ్యాపార ధోరణిలో ఆలోచించాలని మహిళా సోదరులను కోరుతాం. మహిళలు ఎదగాలని చెప్పి జీవితంలో వారు కూడా ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళపైన వాళ్ళు నిలబడే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2011 ప్రజలకి ఈ యొక్క ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా స్వయం సహాయక బృందాలు ప్రతి సంవత్సరం నిధులు మంజూరు చేస్తూ వారికి ప్రోత్సహిస్తూ వారు జీవితంలో ఆర్థిక సహాయక ఉద్దేశంతో